మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక్క రక్షణ రంగంలో తప్ప అనేది గతంలో మాట. ఇప్పుడైతే రక్షణ రంగంలోనూ మేమేమీ తక్కువ కాదని ప్రూవ్ చేస్తున్నారు. 2021 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళా క్వాడెట్ల ప్రవేశానికి మార్గం సుగమమైంది. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎన్టీఏ నేవల్ అకాడమీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు మహిళలకు అవకాశం లభించింది. అందులో భాగంగా ఫస్ట్ బ్యాచ్లో 17 మంది మహిళా అభ్యర్థులు తమ 3 ఏళ్ల ట్రైనింగ్ అండ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. మే 30న పాసింగ్ అవుట్ పరేడ్ కూడా జరిగింది. ఎన్టీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కొందరికి సందేహాలు వచ్చాయి. ఎందుకంటే డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తట్టుకోవడం చిన్న విషయం అస్సలే కాదు. కానీ ఈ 17 మంది ఫీమేల్ క్యాడెట్స్ ఎన్నో హద్దులను అధిగమించారు. అకాడమిక్ పెర్ఫార్మెన్స్లోనే కాదు, పీటీ డ్రిల్లోనూ మెరిట్ కార్డ్ సాధించారు. ఎంతో సవాలుతో కూడిన క్యాంప్ రోవర్స్, క్యాంప్ టోర్నీ, క్యాంప్ గ్రీన్లను అవలీలగా పూర్తి చేశారు. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని ఈ విమెన్ క్యాడెట్స్ కళ్లల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఇక నుంచి వీరంతా దేశ రక్షణలో నిమగ్నమై ఎంతో మంది మహిళలకు మార్గదర్శకంగా నిలవబోతున్నారు.